వెల్కమ్ టు ఫోకస్. జూలై 28న ఏం జరగబోతోంది? గోల్డ్ రేట్లలో భూకంపం రాబోతోందా? పసిడి పాతాళానికి పడిపోతుందా? లేదంటే మళ్ళీ ఆకాశాన్ని అంటుతుందా? నెల రోజులుగా ఎంత తగ్గింది? దిగొచ్చినా కొనేందుకు జనం ఆసక్తి చూపడం లేదా? ఇంకా తగ్గుతుందనేది కారణమా? గోల్డ్ ఫ్యూచర్పై నిపుణుల అంచనాలేంటి? గోల్డ్ ధరలు కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తున్నాయి. మధ్యలో పెరిగిన ఓవరాల్గా డౌన్ ట్రెండే కొనసాగింది. రాబోయే రోజుల్లో ఇలాగే తగ్గుతాయా లేదంటే మళ్ళీ పెరుగుతాయా? ముఖ్యంగా ఈ నెల 28న ఏం జరగబోతోంది? నిజంగానే గోల్డ్ ధరల్లో భూకంపం రాబోతోందా? జూలై 28న ఏం జరగబోతోంది? గోల్డ్ రేట్లలో భూకంపం రాబోతోందా? పసిడి పాతాళానికి పడిపోతుందా? లేదంటే మళ్ళీ ఆకాశాన్ని అంటుతుందా? నెల రోజులుగా ఎంత తగ్గింది? దిగొచ్చినా కొనేందుకు జనం ఆసక్తి చూపలేదా? ఇంకా తగ్గుతుందనేదే కారణమా? గోల్డ్ ఫ్యూచర్ పై నిపుణుల అంచనాలేంటి? బంగారం ధరలు కొన్నాళ్లుగా రాకెట్ల దూసుకెళ్లాయి. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేశాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఆల్ టైమ్ హైలను టచ్ చేశాయి. గతేడాదంతా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి గత నెల దాకా కూడా ఇంతే. మధ్యలో అప్పుడప్పుడు తగ్గుతూ ఇంకా దిగొస్తుందని ఆశలు కల్పించినా అది కొన్నాళ్ల ముచ్చటే అయ్యింది. కానీ నెల రోజులుగా బంగారం కంటిన్యూగా తగ్గుతూ వచ్చింది. మొన్నటిదాకా రేట్లు భారీగా తగ్గాయి. ఇంకా తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రేట్ ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా ఈ నెల 28న ఏం జరగబోతుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఏటా జూలై 28న బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో భారీ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటనలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా బంగారం రేట్లు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా జూలై 28న నమోదైన ప్రధాన గణాంకాలను పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,000 నుంచి 1,00,000 మార్కు వరకు ట్రేడ్ అయిన సందర్భాలు ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ఆభరణాల ధర సుమారు 91,000 నుంచి 92,000 వరకు పలికింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ, డిమాండ్ ఆధారంగా ఆయా తేదీలలో రేట్లు మారుతూ ఉంటాయి. గడిచిన 10 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని స్థాయిలో వార్ మళ్లీ ముదురుతోంది. దీంతో బులియన్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా స్తబ్దతను చూస్తున్నాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ మరికొన్ని రోజులు తగ్గుతూ దాదాపు రేట్లు అదే స్థాయిల దగ్గర కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుట పడితే గానీ గోల్డ్ అండ్ సిల్వర్ సామాన్యులకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ జూలై 28న బంగారం ధరల్లో భారీ భూకంపం రాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరగబోతోంది? గోల్డ్ రేట్లలో నెల రోజులుగా డిక్లైనింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. పసిడి 7% తగ్గింది. అలాగే నెల రోజుల్లోనే సిల్వర్ రేటు 20% తగ్గింది. ఈ తగ్గుదల ఎంతవరకు ఉండవచ్చనే విషయానికి వస్తే కేవలం ఒక నెలపాటే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 28 వరకే తగ్గుదల నమోదవుతోంది. అదే బంగారం, వెండి ధరల్లో భూకంపం రాబోతుందని అంటున్నారు. ఎందుకంటే యుఎస్ ఫెడ్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వడ్డీ రేట్లు పెంచితే బంగారం, వెండి రేట్లు పాతాళానికి పడిపోతాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే మాత్రం పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీంతో జూలై 28 కీలకం కాబోతోంది. ఒకవేళ మార్కెట్కు అనుకూలంగా వడ్డీ రేట్లు పెంచారు అనుకుంటే ఇప్పుడున్న 3.5 నుంచి 3.7% వడ్డీ రేట్లు ఉన్నాయి. వీటిని 0.1% పెంచినా డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతాయి. ఈ నెల 28వ తారీఖు ఫెడరల్ రిజర్వ్స్ సమావేశం జరగబోతోంది. దీన్ని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిపుణులందరూ అమెరికాలో ఒక విస్తృతంగా చర్చ చేసి గోల్డ్, డాలర్ రేటు మరియు కమాడిటీస్ అంటాము సిల్వరు, డాలర్ ఎక్స్చేంజ్ వర్సెస్ ఇండియా రూపీస్, ఈచ్ కరెన్సీ రూపీస్ అన్నీ రీఅడ్జస్ట్ చేస్తారు. సో ఈ సమావేశం ఉండడం వల్ల చాలా వరకు గోల్డ్ ప్రైజెస్ తగ్గుతాయా పెరుగుతాయా అనే ఒక మీమాంస చాలామంది ఈ చర్చలు చేస్తున్నారు. యాక్చువల్గా ఇది రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్, కానీ ఈసారి చాలా విస్తృతంగా జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అయితే గోల్డ్ రేటు తగ్గిస్తే డాలర్ వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ వాల్యూ తగ్గకుండా చూసుకునే సిచ్యువేషన్, ఆ పరిస్థితి కోసం అమెరికా ట్రై చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇంకా తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాయి. బలమైన అమెరికా డాలర్, పెరిగిన యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చని అంచనాలు పసిడి ధరలపై ఎఫెక్ట్ చూపుతున్నాయి.
మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలు బంగారానికి కొంత మద్దతిస్తున్నప్పటికీ డాలర్ బలపడటంతో ఆ ప్రభావం కొంతవరకే పరిమితమవుతోంది. కానీ స్వల్పకాలంలో బంగారం అస్థిరంగా కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగినా లేదా ఫెడ్ వైఖరి ఊహించిన దానికంటే సానుకూలంగా మారినా గోల్డ్ ధరలకు మద్దతు లభించే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానపరమైన నిర్ణయాల పట్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పసిడి ధరలు బలహీనంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి దగ్గర అనిశ్చితి, మధ్య ప్రాచ్యంలో చమురు మౌలిక సదుపాయాలపై దాడుల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇది ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణాన్ని పెంచి ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణ వేగాన్ని మళ్లీ పెంచవచ్చని ఆందోళనలు రేకెత్తించింది. చురుకైన ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నప్పటికీ పెరుగుతున్న చమురు ధరల వల్ల యుఎస్ ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే సంకేతాలిచ్చారు. దీనికి తోడు యుఎస్ డాలర్ ట్రెజరీ ఈల్డ్స్ స్థిరంగా ఉండటంతో రాబడినివ్వని ఆస్తిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గి ధరలు ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. బంగారం ధర ప్రస్తుతం 20 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ఒక అవరోహణ ఛానల్లో ట్రేడ్ అవుతోంది. ఇది స్వల్పకాలికంగా మార్కెట్లలో అమ్మకందారుల ఆధిపత్యాన్ని సూచిస్తోంది. 20 రోజుల మూవింగ్ యావరేజ్ 1,43,473 దగ్గర, ఎగువ బాండ్ 1,47,760 వద్ద, దిగువ బాండ్ 1,39,186 వద్ద ఉన్నాయి. బంగారం ప్రస్తుతం మధ్య బాండ్ కంటే దిగువన ఉంటూనే దిగువ బాండ్ దగ్గర సాంకేతిక మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వారం మార్కెట్ అంచనాకొస్తే 1,40,000 నుంచి 1,39,200 పరిధిలో తక్షణ మద్దతు అంటే కొనుగోలు స్థాయి లభిస్తోంది. ఒకవేళ ఈ స్థాయి కంటే కిందికి జారితే 1,38,000, ఆ తర్వాత 1,35,000 వద్ద తదుపరి కీలక మద్దతు స్థాయిలు పనిచేస్తాయి. మరోవైపు బంగారం తిరిగి కోలుకొని పుంజుకోవాలంటే మొదట 1,43,500 దగ్గర ఉన్న మొదటి నిరోధకాన్ని దాటాల్సి ఉంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే ధరలు 1,47,700 నుంచి 1,47,800 వైపు, ఆపై 1,52,000 స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరల గమనం, డాలర్ ఇండెక్స్, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరల స్వభావాన్ని ప్రధానంగా నిర్దేశిస్తాయని భావిస్తున్నారు నిపుణులు. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో పరిస్థితులు, ద్రవ్యోల్బణ అంచనాలు, అలాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలను బట్టి నిపుణులు బంగారం కొనుగోలును సుమారు 1,35,000 నుంచి 1,44,000 స్థాయి దగ్గర ఆపేయాలని లేదా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 3 నెలల్లో పసిడి ధర 25% తగ్గింది. గోల్డ్ ఎందుకిలా పతనమైంది? రాబోయే రోజుల్లో మరింత కరెక్షన్ ఉండబోతోందా? అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలే దీనికి కారణమా? కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో పతనం కొనసాగుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పసిడి ధర దేశీయ మార్కెట్లో 25% పడిపోయింది. ఇందులో దాదాపు 3% గత వారం నష్టపోయింది. ఈ పతనం ఇంతటితో ఆగకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమవుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్ది రోజుల్లోనే బ్యారెల్ ముడి చమురు ధర 14% పెరిగిపోయింది. దీంతో సెప్టెంబర్లో జరిగే భేటీలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తప్పకుండా వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే పెట్టుబడి లాభాల కోసం చూస్తే ఇన్వెస్టర్లు పెద్దగా రాబడులు లేని బంగారాన్ని వదిలిపెట్టి చెల్లింపులకు ఢోకా లేకుండా అధిక వడ్డీ ఆదాయాన్ని ఇచ్చే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల వైపు మళ్లుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలోనూ షార్ట్ సెల్లింగ్ పెరిగింది. స్వల్పకాలిక లాభాల కోసం బంగారం కొనుగోలు చేసిన మదుపరులు ధర ఇంకా ఎంత పడిపోతుందోననే భయంతో తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మకానికి పెడుతున్నారు. పసిడి ధర తగ్గుతున్నప్పుడు లాభాల స్వీకరణ కోసం షార్ట్ సెల్లర్లు పసిడి అమ్మకాలకు దిగడం సహజమంటున్నారు అనలిస్టులు. ముడి చమురు ధర పెరిగే కొద్దీ ఈ అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర 1.44 లక్షల వరకు పలుకుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే మరీ బోసిపోతోంది. శుక్రవారం ఆగస్టులో డెలివరీ వచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో 248 నష్టపోయి 1,40,100 దగ్గర ముగిసింది. న్యూయార్క్లోని ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ఔన్స్ పసిడి $3,985.52 వద్ద క్లోజ్ అయ్యింది. దీంతో దసరా, దీపావళి నాటికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 1.30 లక్షల నుంచి 1.35 లక్షల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. పశ్చిమాసియా తాజా సంక్షోభంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయి అనే భయంతో గత వారం పసిడి ధర 2%, వెండి ధర 6% పైగా నష్టపోయాయి.
నిజానికి ఈ ఏడాది జనవరిలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోగా ఆ తర్వాత కొద్దిగా పడిపోతూ వస్తున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా ఇప్పుడు మళ్లీ క్రాష్ అవుతూ వస్తున్నాయి. జనవరి నాటికి రికార్డు స్థాయి గరిష్ట ధరలకు మళ్లీ చేరుకునే అవకాశం తక్కువగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ను పర్యవేక్షించే పిచ్ సొల్యూషన్స్ కు చెందిన ప్రతిష్టాత్మక పరిశోధనా విభాగమైన బిఎంఐ తన తాజా నివేదికలో కీలక అంచనాలు వెలువరించింది. 2026 సంవత్సరానికి బంగారం సగటు ధరపై గతంలో వేసిన అంచనాలను ఈ సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఔన్స్కు $4,600 నుంచి $4,400లకు తగ్గించింది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధర ప్రస్తుతం సుమారు $4,026 దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ భవిష్యత్తులో ప్రస్తుత స్థాయి నుంచి గరిష్టంగా 9% మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్ బలపడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీల కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. బిఎంఐ అంచనా ప్రకారం డాలర్ ప్రస్తుతం 98 నుంచి 102 పరిధిలో ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సంఖ్య 105 నుంచి 110కి పెరిగితే బంగారం ధరల పెరుగుదల పూర్తిగా నిలిచిపోతుంది. ఇక ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం బంగారానికి ప్రతికూలంగా పనిచేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని, రాబోయే రోజుల్లో మళ్లీ పెంచే అవకాశాలు ఉన్నాయి. రేట్లు 3.75% దగ్గర అధికంగానే ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో బాండ్ల వంటి సురక్షితమైన ఎంపికల నుంచి పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందుతారు. దీంతో బంగారం వైపు వారి మొగ్గు తగ్గుతుంది. బంగారంపై ఎలాంటి వడ్డీ లేదా డివిడెంట్ల వంటివి రావు. అన్ని ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం పూర్తిగా పతనమయ్యే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను స్థిరంగా పెంచుకుంటూనే ఉన్నాయి. ఈ భారీ కొనుగోళ్లు తక్కువ స్థాయిలలో ధరలకు బలమైన మద్దతును అందిస్తూనే ఉంటాయి. బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనేది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే లేదా డాలర్ బలహీనపడితే బంగారం ధర మరోసారి ఔన్స్కు $4,500 మించి పెరగవచ్చు. ఎలా చూసినా భవిష్యత్తులో పసిడి పతనం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో పెరిగినా మొత్తంగా కొన్ని రోజుల పాటు గోల్డ్ రేట్లు తగ్గుతూనే ఉండబోతున్నాయి. నెల రోజుల్లో బంగారం ఎప్పుడెలా తగ్గుతూ వచ్చింది? ఫ్యూచర్లో గోల్డ్ రేట్లు మైండ్ బ్లాక్ అయ్యేలా దిగొస్తాయా? అసలు ఇప్పటిదాకా ఎంత తగ్గింది? ఇకపై ఎంతవరకు దిగిరావచ్చు? రికార్డు దిశగా దూసుకు వెళ్లే అవకాశాలు ఇప్పట్లో లేవా? నిపుణుల అంచనాలేంటి? కొన్ని నెలల క్రితం దాకా పసిడి పరుగుకు పట్టపగ్గాలు లేవు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. దమ్ముంటే కొనండి చూద్దామంటూ ఛాలెంజ్ చేస్తూ రాకెట్ స్పీడ్తో పైకి వెళ్ళింది. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైలను టచ్ చేసింది. ఇక బంగారం కొనడం కష్టమే అనుకునేలా గోల్డ్ రన్ కొనసాగింది. జ్యువెలరీస్ వైపు వెళ్లాలంటే భయపడేలా చేసింది. కానీ ఒక్కసారిగా బంగారం నెల రోజులుగా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. కొన్ని వారాలుగా డౌన్ఫాల్ కంటిన్యూ అవుతోంది. 5-10 కాదు, ఏకంగా తులంపై దాదాపు 50,000 తగ్గింది. కొన్ని నెలల్లోనే ఈ రేంజ్లో పతనమయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో 1,92,991 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేసింది గోల్డ్. ఇప్పుడు 1,44,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన చూస్తే దాదాపు 50,000కు పైగా తగ్గిందన్నమాట. సుమారు 26% పతనాన్ని నమోదు చేసింది. ఇది ఇలాగే తగ్గుతుందా అంటే మార్కెట్ నిపుణులు అవును అంటున్నారు. తులం 1,30,000 దాకా దిగిరావచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత జూన్ 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,56,000, 22 క్యారెట్ల గోల్డ్ 1,43,200 పలికింది. అదే నెల 30న తులం 1,42,000కు దిగొచ్చింది. గత నెల 25న అత్యల్పంగా 1,41,1300 నమోదు చేసింది. ఈ లెక్కన నెలలో గోల్డ్ రేట్లు 9% పతనమయ్యింది. ఇక ఈ నెలకొస్తే జూలై 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,40,000 పలికింది. 22 క్యారెట్ల గోల్డ్ 1,29,000 దగ్గర ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,44,000 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ 1,32,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. మధ్యలో పెరుగుతూ వచ్చినా ఓవరాల్గా డౌన్ఫాల్ కంటిన్యూ అయ్యింది. మరికొన్ని రోజులు ఇలాగే ట్రెండ్ కొనసాగబోతోంది. ఈ నెల 28న భారీగా తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూ ఉండడంతో లాభాల స్వీకరణకు దిగుతున్నారు ఇన్వెస్టర్లు. ఇంతకు మించి పెరగకపోవచ్చన్న అంచనాలే దీనికి కారణమనేది బులియన్ విశ్లేషకుల మాట. రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1.20 నుంచి 1.30 లక్షల మార్కుకు పడిపోవచ్చన్న అంచనాలతో తమ దగ్గర ఉన్న బంగారాన్ని, పసిడి ఆభరణాలను నగదుగా మార్చుకుంటున్నారు.
అంతర్జాతీయంగానూ ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ 3 నెలల వ్యవధిలోనే గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా గోల్డ్ వాల్యూ క్షీణించింది. దాదాపు 12% రేట్లు పడిపోయాయి. ఒకే త్రైమాసికంలో ఇంతటి పతనం చూడ్డం 2016 డిసెంబర్ తర్వాత ఇదే తొలిసారి. ఇక వెండి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. సిల్వర్ వాల్యూ కేవలం కొద్ది రోజుల్లోనే 4 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసింది. ఏకంగా 17.6% మేర వెండి ధరలు కుప్పకూలాయి. 2022 జూన్ తర్వాత వెండిలో ఇంత పెద్ద క్షీణతను మార్కెట్ వర్గాలు ఎప్పుడూ ఊహించలేదు. వరుసగా 15 నెలల పాటు నాన్ స్టాప్గా పరుగులు పెట్టిన పుత్తడి వెండి ధరలు ఒక్కసారిగా ఇలా రివర్స్ గేర్లోకి వెళ్లడంతో అటు వ్యాపారుల్లోనూ ఇటు పెట్టుబడిదారుల్లోనూ ఒక రకమైన స్తబ్దత నెలకొంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మార్కెట్ తలకిందులయ్యింది. అంతలా పరుగులు పెట్టిన బంగారం ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలుతుందోననే విషయానికి వస్తే దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా డాలర్ బాండ్ ఈల్డ్స్ బలపడటం. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అమెరికా డాలర్కు ఎప్పుడూ రివర్స్ లింక్ ఉంటుంది. డాలర్ బలహీనపడితే బంగారం పెరుగుతుంది, డాలర్ బలపడితే బంగారం తగ్గుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ విపరీతంగా బలపడింది. దీంతో పాటు యుఎస్ బాండ్లపై వచ్చే ఆదాయం కూడా పెరిగాయి. ఇన్వెస్టర్లకు బాండ్ల ద్వారా సురక్షితమైన ఎక్కువ లాభాలు వస్తూ ఉండడంతో వాళ్ళంతా బంగారంలో ఉన్న పెట్టుబడులను తీసి డాలర్ బాండ్లలో పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. రెండో కారణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. కానీ బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. కేవలం ధర పెరిగితేనే లాభం. అందుకే వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు గోల్డ్ని వదిలించుకుంటున్నారు. మరోవైపు నెల రోజులుగా భారీగా పసిడి రేట్లు పతనమైనా కొనేందుకు కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇంకా దిగొస్తుందనే ఆశే దీనికి కారణం. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నా జనం మాత్రం కొనుగోళ్లకు ఇంకా ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో బంగారం, వెండి అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. దేశంలో కొన్ని నెలలుగా బంగారం, వెండి మార్కెట్లలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. నిజానికి గోల్డ్ భారతీయులకు సెంటిమెంట్. చేతిలో డబ్బుంటే ఎంతో కొంత కొనేస్తూ ఉంటారు. పిల్లల పెళ్లిళ్లకైతే తులాల కొద్దీ కొంటూ ఉంటారు. స్టేటస్ని బట్టి ఈ కొనుగోళ్లు ఉంటాయి. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. ఇంట్లో పెళ్లేడు పిల్లలు ఉంటే ముందే కొంచెం కొంచెం కూడబెడుతుంటారు. మరికొందరైతే తులం 2 లక్షలకు వెళ్తోందోనని ముందే అంచనా వేసి కొన్నారు. ఇలాంటోళ్లను రేటు పడిపోతూ ఉండడం టెన్షన్ పెడుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. దీంతో ఇప్పుడున్న రేటుకు అమ్మేసుకున్న తులంపై 20,000 ప్రాఫిట్ వస్తుందని అమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్లే ఎక్కువగా బంగారాన్ని అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే గోల్డ్ లోన్స్ కంటే మంచి ధర ఉన్నప్పుడు విక్రయించడం బెటర్ అని అనుకుంటున్నారు. ధర బాగా తగ్గాక చేతిలో డబ్బులున్నప్పుడు మళ్లీ కొనొచ్చని భావిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ బంగారం ధరలో పెద్ద దిద్దుబాటు ఉండే అవకాశం ఏమాత్రం లేదని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో ధరలు ఇప్పటికే స్థిరమైన స్థాయికి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో అవి తగ్గినా కూడా అది కేవలం 5% మాత్రమే పరిమితం అవుతుందని అంచనా. దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు 1.35 లక్షల వద్ద బలమైన మద్దతును పొందే అవకాశం ఉన్నందున ధరలు మరింత తగ్గుతాయనే అంచనాతో వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. వార్కు పూర్తిగా ఎండ్ కార్డు పడితే మార్కెట్లో ఇంకా పెద్ద కరెక్షన్ అంటే ధరల తగ్గుదల ఉంటుందని, బంగారం ధరలు మరికొంతకాలం పాటు తగ్గుతూనే ఉంటాయని అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. వరుసగా 15 నెలల పాటు పెరిగిన రేట్లు ఇప్పుడు అంతే వేగంగా కిందికి వస్తూ ఉండడంతో రిలీఫ్నిస్తోంది. అయినా మార్కెట్లో ప్రస్తుతం ఒక విధమైన స్తబ్దత ఉంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మార్కెట్ ఇంకా పూర్తి స్థిరత్వానికి రాలేదు. గల్ఫ్ దేశాల పరిస్థితులు, అమెరికా ఫెడ్ నిర్ణయాలపై ఆధారపడి ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే కొనుగోలుదారులు ఇంకా తగ్గుతుందేమో అని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు.